ఓచావెన్ అనే ఓ చిన్న పల్లెటూరు చాలా ప్రశాంతంగా ఉండేది. అందమైన కొండల మందయి బారు ఉండేది. పూరి ఇళ్ళు, పూల్తోటతో ఆ ఆరు చాలా అందంగా ఉండేది. వారి జనాలంతా చాలా మంచివాళ్లు, ఆప్యాయంగా ఉండేవాళ్లు. వాళ్ళు పాత సంప్రదాయాన్ని గౌరవించేవారు. ఓచావెన్లో జీవితం చాలా సింపుల్ గా ఉండేది. వారి జనాలంతా కష్టపడి పని చేసుకునేవారు. ఒకరికొకరు సాయం చేసుకుంటూ ఉండేవారు. ప్రతి ఒక్కరికి వాళ్ల పరిధి తెలుసు. అంతా ఇలాగే ఉండాలని వాళ్ళు కోరుకునేవారు. రోజ్ అనేది ఓ అందమైన తెల్ల పిల్లి. ఆ పిల్లికి చాలా మందువేయన్ నున్నని బొచ్చు ఉండేది. రోజ్ విల్లో ప్రూక్ అనే బేకరీ ఆవిడ దగ్గర ఉండేది. విల్లో ప్రూక్ ఆవిడకి రోజ్ అంటే చాలా ఇష్టం. రోజ్ చాలా అందంగా శుభ్రంగా ఉండేది. నడిచే తీరు కూడా చాలా బాగుండేది. ఎండ్లో పడుకుని రోజుకు చాలా ఇష్టం. తోటలో సీతాకోకచిలుకను వెంటపడి పట్టుకోవడం అంటే రోజుకు చాలా ఇష్టం. తన జీవితంతో రోజ్ చాలా సంతోషంగా ఉండేది. జాక్ అనేది ఓ పెద్ద నల్ల పంది. అది పామ్సన్ అనే రైతు పొలం దగ్గర ఉండేది. జాక్ చాలా మంచి మనసున్న పంది. దాని మనసు బంగారం లాంటిది. జాక్కు ఆపిల్ పడు అంటే చాలా ఇష్టం. బురదలో దర్లడం దానికి చాలా ఇష్టం. అది చాలా దయగల్ స్నేహశీలి అయిన పంది. జాక్కు ఎప్పుడూ ఒంటరిగా అనిపించేది. దానికి ఓ మంచి స్నేహితుడు కావాలని కోరుకునేది. ఒక మంచి ఎండున్న మన్యాహనాన్ రోజ్ షికారుకు బయటకు వెళ్ళింది. హామ్సన్ పొలం దగ్గరకు వెళ్ళింది. అక్కడ జాక్ ను చూసింది. అది ఎడ్రిలో పడుకుని ఉంది. రోజుకు ఇంతకు ముందు ఎప్పుడూ పందిని చూడలేదు. దానికి చాలా ఆస్తిగా అనిపించింది. నెమ్మదిగా జాక్ దగ్గరకు వెళ్ళింది. జాక్ పెద్ద పెద్ద కర్రతో రోజ్ వైపు చూసింది. రోజ్ మరియు జాక్ కలిసి సమయం గడపడం మొదలు పెట్టాయి. మొదట్లో అవి ఏమీ మాట్లాడుకోకుండా కూర్చునేవి. కొన్నిసార్లు రోజ్ తన శరీరాన్ని జాక్ విపుకు రాసుకుంటూ ఉండేది. జాక్కు అది చాలా ఇష్టం. అవి రెండు ఆపిల్ పండ్లు ఇష్టపడతాయని గుర్తించాయి. రోజ్ తన పాదాతో ఆపిల్ పండ్లను అడుగునేది. జాక్ మొత్తం పండును నోట్లో పెట్టుకుని తినేసేది. ఒకరితో ఒకరు సమయం గడపడం వాటికి చాలా సంతోషాన్నిచ్చేది. వాటి మధ్య స్నేహం చిగురించడం మొదలైంది. ఆరఫాగన్ గుసగుసలు భయ్యాలు రోజ్ మరియు జాక్ కలిసి ఉండటం భారీ జనాలు గమనించారు. వాళ్లు గుసగుసలాడుకోవడం మొదలు పెట్టారు. వాళ్లకు ఇదంతా చాలా విచిత్రంగా అనిపించింది. పిల్లికి పందికి స్నేహం ఎలా ఉంటుందని అనుకున్నారు. ఏమి జరుగుతుందో అని జనాలు భయపడ్డారు. వాళ్లు మార్పును ఇష్టపడలేదు. వాళ్లు గ్రామ్ పెద్దలను సంప్రదించాలని నిర్ణయించుకున్నారు. గ్రామ్ పెద్దలు ఓచావెన్లో తెలివైన వ్యక్తులు. 7వ భాగం గ్రామ్ పెద్దల సమావేశం. పెద్ద మర్రి చెట్టు కింద గ్రామ్ పెద్దల సమావేశం జరిగింది. భారీ జనాల సమస్యలను వారు విన్నారు. రోజ్ మరియు జాక్ గురించి ఏమి చేయాలో వారు చర్చించుకున్నారు. కొంతమంది గ్రామస్తులు రోజ్ మరియు జాక్ను దూరంగా ఉంచాలని అనుకున్నారు. మరికొంతమంది ఇదంతా సరదాగా తీసుకున్నారు. గ్రామ్ పెద్దలు చాలా సేపు చర్చించుకున్నారు. 8వ భాగం కలిసి నిలబడటం. రోజ్ మరియు జాక్లను దూరంగా ఉంచాలని గ్రామ్ పెద్దలు నిర్ణయించారు. పిల్లికి పందికి స్నేహం సహజం కాదని వారు తీర్మానించారు. వారు విల్లప్రూ ఆవిడకు మరియు పామ్సన్ కు ఈ విషయం చెప్పారు. రోజ్ చాలా బాధపడింది. జాక్ కూడా చాలా బాధపడింది. తన స్నేహితుడిని చాలా మిస్ అయింది. వాళ్ళు తమ స్నేహాన్ని విడదీయనవ్వకూడదని అవి నిర్ణయించుకున్నాయి. అవి కలిసి నిలబడాలని నిర్ణయించుకున్నాయి. 9వ భాగం చిరస్థాయి ప్రేమ. రోజ్ మరియు జాక్ రహస్యంగా కలుసుకోవడం కొనసాగించాయి. వాటి స్నేహం నిజమన్నదని పవిత్రమని వాటికి తెలుసు. వాటి స్నేహబంధం చాలా బలమన్నదని యారీ జనాలు త్వరలోనే గ్రహించారు. తాము జోక్యం చేసుకోవడం తప్పని వారు తెలుసుకున్నారు. రోజ్ మరియు జాక్ల స్నేహాన్ని వారు అంగీకరించడం నేర్చుకున్నారు. వాటి స్నేహం వారి హృదయాలను కరిగించింది. ప్రేమ మరియు స్నేహం ఎక్కడన్నా చిగురించవచ్చని వారు గ్రహించారు. రోజ్ మరియు జాక్లు ఓచావెన్లో అందరికీ ఇష్టమైన జంటగా మారాయి. వాటి కథ తరతరాలుగా చెప్పుకుంటూ వచ్చారు. ఈ కథ అందరికీ విశాల దృక్పథాన్ని కలిగి ఉండాలని, అందరినీ అంగీకరించాలని గుర్తు చేస్తుంది.